విడుదలకు ముందే పాటలు ప్రచార చిత్రాలతో ఓ ఊపు ఊపేయడం అనిల్ వెంకీల కామెడీ మ్యాజిక్ మరోసారి అలరించనుందన్న భరోసా కనిపించడం ప్రేక్షకుల్లో అంచనాలు రెట్టింపయ్యాయి. మరి సంక్రాంతికి వస్తున్నాం అనే చిత్రం థియేటర్లలో ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతి అందించింది అనేది ఈ రివ్యూ ఉద్దేశం. అమెరికాలో బడా వ్యాపారవేత్తగా వెలుగొందుతున్న తెలుగువాడు సత్య ఆకెళ్ల. అతనితో స్వరాష్ట్రంలో ఓ 4-5 కంపెనీలు పెట్టించి ప్రజల మన్ననలు పొందాలన్న ఆలోచనతో తెలంగాణ సీఎం కేశవ తనని హైదరాబాద్కు తీసుకొస్తారు. అతని సెక్యూరిటీ బాధ్యతల్ని మీనాక్షికి అప్పచెప్తాడు. అయితే సత్య భాగ్యనగరానికి రాగానే పాండే గ్యాంగ్ అతన్ని కిడ్నాప్ చేస్తుంది. అయితే ఈ విషయం బయటకు పోకితే ప్రభుత్వం పడిపోతుందన్న భయంతో సీఎం కేశవ ఓ రహస్య ఆపరేషన్ చేపట్టాలని నిర్ణయించుకుంటాడు. ఇందుకోసం మాజీ పోలీస్ అధికారి ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ యాదగిరి దామోదర్ రాజు అలియాస్ చిన్నరాజు అలియాస్ వెండిరాజును రంగంలోకి దించాలని భావిస్తారు. దీంతో ఈ ఆపరేషన్ కోసం రాజును ఒప్పించే బాధ్యతను అతని మాజీ ప్రేయసి మీనాక్షి తీసుకుంటుంది. మరి ఆ తర్వాత ఏమైంది? పోలీస్ వ్యవస్థపై కోపంతో ఉద్యోగాన్ని వదిలేసిన రాజును ఈ ఆపరేషన్ కోసం మీనాక్షి ఎలా ఒప్పించింది? తన భర్త ప్రేమ విషయం తెలిసి ఆపరేషన్కు పంపించడానికి భాగ్యం ఎలా ఒప్పుకుంది? వీళ్ళు ముగ్గురు కలిసి చేసిన ఆపరేషన్లో ఎదురైన సవాళ్లేంటి అన్నది మిగిలిన కథ. ఇది ఓ క్రైమ్ అంశంతో ముడిపడి ఉన్న కుటుంబ కథా చిత్రం. ఇందులో ఓ బ్రేకప్ కథ మిళితమై ఉంటుంది. ఓ బడా వ్యాపారవేత్తను ఒక రౌడీ ముఠా కిడ్నాప్ చేయడం, అతన్ని కాపాడి తీసుకొచ్చేందుకు ఓ మాజీ పోలీస్ అధికారి తన మాజీ ప్రేయసి భార్యతో కలిసి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టడం క్లుప్తంగా ఈ చిత్ర కథాంశం. నిజానికి ఈ పాయింట్ను చిత్ర బృందం టీజర్ ట్రైలర్లతోనే చెప్పేసినా వాళ్ల ముగ్గురి ప్రయాణం ఎంత వినోదాత్మకంగా సాగిందన్నది ప్రేక్షకుల్లో ఆసక్తికి రేకించే అంశం. దర్శకుడు ఈ ఆసక్తిని దృష్టిలో పెట్టుకుని ప్రేక్షకుల్ని విసిగించకుండా సత్య ఆకెళ్ల కిడ్నాప్ డ్రామాతో కథ మొదలెట్టేసి రెస్క్యూ ఆపరేషన్ పేరుతో తొలి 15 నిమిషాల్లోనే అసలు కథలోకి తీసుకెళ్లిపోయారు. ఈ ఆపరేషన్ కోసం తన మాజీ ప్రియుడిని తానే ఒప్పిస్తానంటూ మీనాక్షి రంగంలోకి దిగడం, మరోవైపు హీరో ఫ్యామిలీ కథ రివీల్ అవ్వడం, భార్యపై తను చూపించే ప్రేమ, పిల్లలతో కలిసి చేసే అల్లరి, ఇంట్లో మామ నుంచి తనకెదురయ్యే సరదా సమస్యలతో కథంతా వినోదాత్మకంగా సాగుతుంది. ముఖ్యంగా ఈ మధ్యలో వచ్చే హీరో తనయుడు బుల్లిరాజు కామెడీ ట్రాక్, హాయ్ మెసేజ్ పై నడిచే రచ్చ అన్ని కడుపుబ్బా నవ్విస్తాయి. దీనికి తోడు గోదారి గట్టు, మీను పాటలు మనసుకు ఆహ్లాదాన్ని పంచిస్తాయి. మీను రాజుల ప్రేమ కథ తెలిసాక భాగ్యం, ఆమె కుటుంబ సభ్యులు స్పందించే తీరు, సీఎంతో జరిపే ఫోన్ సంభాషణ, ఓ చిన్న మెలికపెట్టి ఆ రెస్క్యూ ఆపరేషన్కు భాగ్యం ఒప్పుకోవడం, ఈ క్రమంలో వచ్చే విరామ సన్నివేశాలు ద్వితీయార్థంపై ఆసక్తి రేకించేలా చేస్తాయి. ప్రథమార్థంలాగే ద్వితీయార్థం కూడా ఓ కిడ్నాప్ డ్రామాతోనే మొదలవుతుంది. జైల్లోనే ఉన్న పాండే గ్యాంగ్ మెయిన్ విలన్ను కిడ్నాప్ చేయడం కోసం హీరో వేసే ఎత్తుగడ, దీనికోసం హాస్పిటల్లో ఉత్తుత్తి కిడ్నాప్ పేరుతో భార్య మాజీ ప్రేయస్తో కలిసి చేసే హంగామా అక్కడక్కడ నవ్విస్తుంది. ఇక ఆ తర్వాత నుంచి కథంతా ఊహలకు తగ్గట్టుగానే చాలా రొటీన్గా సాగుతుంది. నిజానికి ద్వితీయార్థంలో బలమైన సన్నివేశాలు పెద్దగా ఏమీ కనిపించవు. భాగ్యం మీనులకు మధ్య నడిచే గిల్లి కజ్జాలు, వాళ్ళిద్దరి మధ్య నలుగుతూ హీరో పలికించే భావోద్వేగాలు అక్కడక్కడ నవ్వులు పంచుతాయి. పతాక ఘట్టాల్లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్, విలన్లను చావుకొడుతూ ఫ్రస్ట్రేషన్తో హీరో చెప్పే జీవిత సూత్రాలు మాస్ హీరోయిజాన్ని రుచి చూపిస్తూనే కడుపుబ్బా నవ్విస్తాయి. గురువుల గొప్పతనాన్ని చాటేలా క్లైమాక్స్ను తీర్చిదిద్దడం ప్రేక్షక మనసుల్ని హత్తుకుంటుంది. గతంలో ఎన్నో పోలీస్ పాత్రల్లో కనువిందు చేసిన వెంకటేష్ ఇందులో మాజీ పోలీస్ అధికారిగా ఆకట్టుకున్నారు. ఓవైపు భార్యను అమితంగా ప్రేమించే భర్తగా, మరోవైపు లవర్ బాయ్గా, ఇంకోవైపు సిన్సియర్ పోలీస్గా విభిన్న కోణాల్లో కనిపించారు. సినిమా అంతా తనదైన కామెడీ టైమింగ్తో సినీ ప్రియుల్ని కడుపుబ్బా నవ్వించారు. ముఖ్యంగా తన ప్రేమ కథ గురించి భార్యకు తెలిసాక ఓవైపు ఆమెతో, మరోవైపు ప్రేయస్తో వేగలేక ఫ్రస్ట్రేషన్తో రగిలిపోయే వ్యక్తిగా ఆయన పలికించిన భావోద్వేగాలు అలరిస్తాయి. భాగ్యంగా ఐశ్వర్య, మీనుగా మీనాక్షి, వెంకీతో కలిసి పోటాపోటీగా నటించారు. వీళ్ల ముగ్గురి కామెడీ టైమింగ్ సినిమా మొత్తానికి ఆకర్షణగా నిలుస్తుంది. ఇక వెంకీ తనయుడిగా చేసిన చిన్నోడు, వీటివి గణేష్, ఉపేంద్ర, మురళీధర్ గౌడ్ తదితరులంతా తమ వంతు మేర నవ్వించే ప్రయత్నం చేశారు. అవసరాల శ్రీనివాస్, సాయి కుమార్ తదితరుల పాత్రలు పరిధి మేరకు ఉంటాయి. ఇది పూర్తిగా డైరెక్టర్ అనిల్ మార్క్ కామెడీ ఎంటర్టైనర్. అభిమానులు వెంకీని ఎలా చూడాలని ఆశపడతారో అంతే గొప్పగా చూపించారు. సినిమాలో ఆయన రాసుకున్న సంభాషణలు ఇటు యువతరాన్ని, అటు కుటుంబ ప్రేక్షకుల్ని మెప్పించేలా ఉంటాయి. ప్రథమార్థంతో పోల్చితే ద్వితీయార్థం గాడి తప్పినట్లు అనిపిస్తుంది. సాగతీత సన్నివేశాలు చాలానే కనిపిస్తాయి.
కానీ అంతిమంగా ప్రేక్షకుల్ని హాయిగా నవ్విస్తూ థియేటర్ బయటకు పంపడంలో విజయం సాధించాడు. భీమ్ సంగీతం సినిమాకి మరో అదనపు ఆకర్షణ. పాటల ప్లేస్మెంట్స్ అన్నీ చక్కగా కుదిరాయి. వాటిని తెరపై చూపించిన తీరు కూడా కన్నుల విందుగా ఉంది. విజువల్స్ పంటకు తగ్గట్లుగా కలర్ఫుల్గా ఉన్నాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. బలాలు, కథా నేపథ్యం, వెంకీ, ఐశ్వర్య, మీనాక్షిల కామెడీ, పాటలు, యాక్షన్ సీన్స్, బలహీనతలు, ఊహకు తగ్గట్లుగా సాగే కథ, ద్వితీయార్థం, చివరిగా బేసికల్లీ, ప్రాక్టికల్లీ, లాజికల్లీ నవ్వులే నవ్వులు.